అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీపై క్లారిటీ ఇవ్వకపోయినా హింట్ ఇచ్చాడు. 330 కోట్లు కలెక్ట్ చేసి 400 కోట్ల దిశగా దూసుకుపోతున్న మనశంకర వరప్రసాద్ తర్వాత అనిల్ ఏ హీరోను డైరెక్ట్ చేస్తాడు అన్న ఆసక్తి అందరిలోనే ఉంది. మీడియా చిట్చాట్లో డైరెక్ట్ చేయబోయే నెక్స్ట్ మూవీ గురించి అనిల్ ఏం చెప్పాడు? సంక్రాంతి సీజన్ ముగిసిన మనశంకర వరప్రసాద్ గారు హవా థియేటర్లో కొనసాగుతోంది. ఇప్పట్లో క్రేజీ మూవీస్ రిలీజ్ కు లేకపోవడంతో ఈ మెగా హిట్ కి ఇంకో 2 వారాల పాటు లాంగ్ రన్ ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా. అప్పటి వరకు అనిల్ ప్రమోషనల్ మాయాజాలం నడుస్తూనే ఉంటుంది. మీడియా మీటింగ్ లో అనిల్ నెక్స్ట్ మూవీ టాపిక్ రాగా స్టోరీ లైన్ మాత్రమే ఫిక్స్ ఉందని, జూన్ జూలైలో షూటింగ్ మొదలుపెట్టి వీలైతే 2027 సంక్రాంతికి వస్తామన్నాడు. అయితే హీరోగా ఎవరు నటించేది చెప్పలేదు. ఎవరు చేస్తే బాగుంటుంది, ఎవరెవరి డేట్స్ ఉంటాయో చూసుకోవాలన్నాడు అనిల్. మరోపక్క వెంకటేష్, రాణా కలిసి నటించే మల్టీ స్టారర్ను డైరెక్ట్ చేస్తాడన్న ప్రచారం నడుస్తోంది. వరుసగా 3వ సారి వెంకీని డైరెక్ట్ చేస్తే ఫ్రెష్నెస్ ఉండదన్న ఆలోచన కూడా అనిల్ టీంలో నడుస్తోంది. పవన్ కళ్యాణ్ తో సినిమా టాపిక్ రాగా ఆయనతో సినిమా చేయాలని ఉత్సాహంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు. ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ బిజీగా ఉన్నారని, రెగ్యులర్ గా సినిమాలు చేయడం లేదన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ఆలోచన లేదని, ఒకవేళ కాంబినేషన్ కుదిరితే సంతోషమే అన్నాడు అనిల్.